నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు. ఓటు హక్కు వినియోగించుకున్న పట్టభద్రులు ఉపాధ్యాయులు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో 92.46% ఓట్లు నమోదైనట్టు వెల్లడించిన అధికారులు. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తీరు పరిశీలన. పోలింగ్ పకడ్బందీగా జరిగేలా రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ సూచన. జన్నేపల్లి శివాలయం వద్ద శివరాత్రి ఉపవాస దీక్షల విరమణ. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీల నిర్వహణ. ఎమ్మెల్సీ ఎన్నికల సరళిని పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. 173 పోలింగ్ స్టేషన్లో ఓటు వేసిన పాలనాధికారి. సోమేశ్వరుని కృపా కటాక్షాలు ప్రజలపై ఉండాలని పోచారం ప్రార్థన. శివరాత్రి ఉపవాస దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే. పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణం మధ్య కొనసాగాయి. ఉదయం మొదలైన పోలింగ్ కాస్త మందకొడిగా సాగింది. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నగరంలోని ఎస్ఎఫ్ఎస్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల సరళిని పర్యవేక్షించారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ నెంబర్ 122లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఓటు వేశారు. ప్రజాస్వామ్య ప్రాముఖ్యతను గుర్తిస్తూ ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలో మొదటి 2 గంటలు ముగిసిన సమయానికి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 9.5%, ఉపాధ్యాయ నియోజకవర్గంలో 15.97% పోలింగ్ నమోదైందని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. ఓటర్లకు కావాల్సిన సౌకర్యాలను కల్పించడం జరిగిందని చెప్పారు. అభ్యర్థులతో పాటు నోటాకు కూడా బ్యాలెట్ పేపర్లో అవకాశం కల్పించబడిందని కలెక్టర్ తెలిపారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ మరియు టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీస్ కి ఓటింగ్ అనేది ప్రశాంతంగా స్టార్ట్ అయింది. మన జిల్లాలో టోటల్ 81 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్స్కి సంబంధించి 48, టీచర్స్కి సంబంధించి 33, మొత్తం 81 పోలింగ్ స్టేషన్లో కూడా మార్నింగ్ మనకి 8 o'clockకి పోలింగ్ స్టార్ట్ అయింది. 10 o'clock వరకు మనకి టీచర్స్కి సంబంధించి 16%, గ్రాడ్యుయేట్స్ సంబంధించి అరౌండ్ 10% పోలింగ్ నమోదైంది. సో జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. సో ఓటర్లందరూ కూడా వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలని, మనకి ఎలక్షన్స్లో ప్రిఫరెన్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి బ్యాలెట్ పేపర్ మీద 1, 2, 3 నెంబర్స్ వేసి ఆ ప్రిఫరెన్షియల్ ఆర్డర్స్లో నెంబర్స్ వేయవలసిందిగా కోరుతుంది. నోటా ఉంటుంది సార్, నోటా కూడా ఉంటుంది. ఎన్ని ఉంటే అన్ని క్యాండిడేట్స్ కూడా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. దేర్ ఇస్ నో లిమిట్ ఫర్ దట్. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి ఉపాధ్యాయ పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ నిర్వహణను నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. ఓటు వేసేందుకు గాను పట్టభద్రులు వరుసలో నిలబడ్డారు. ఓటర్లకు ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు గురువారం మాక్లూర్ మండలంలోని మాదాపూర్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. బ్యాలెట్ పద్ధతి ద్వారా పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. జిల్లాలో 81 పోలింగ్ కేంద్రాలలో ఉదయం 8 గంటల నుండి ఓటింగ్ మొదలయ్యింది. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్ట్రైకింగ్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న పోలింగ్ కేంద్రాలకు పీఓ, ఏపీఓ, 2 ఓపీఓలతో పాటు అదనపు సిబ్బందిని నియమించామని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన కలెక్టర్ రిటర్నింగ్ అధికారిచే నమోదైన పోలింగ్ శాతం, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగింది. నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్నం 12 గంటల సమయానికి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 27.44%, ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 42.12% పోలింగ్ నమోదైందని తెలిపారు. నమస్తే వినయ్
నవీపేట్ మండలంలో ప్రాచీన మందిరాలలో ఒకటి జన్నేపల్లి శివాలయం. శిల కట్టడంతో 13వ శతాబ్దానికి చెందిన ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాత్రి జాగరణ అనంతరం గురువారం వీడీసీ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో కుస్తీ పోటీలు నిర్వహించారు. నవీపేట్ మండలం జన్నేపల్లి గ్రామంలోని శివాలయంలో మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఆదిదేవుని దర్శించుకుని ఉపవాస దీక్షలను విరమించారు. వీడీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన ప్రసాదాలను స్వీకరించారు. శివరాత్రి మరుసటి రోజు అన్నప్రసాద వితరణ, కుస్తీ పోటీలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీలను నిర్వహించారు. మల్ల యోధులు కుస్తీ క్రీడలో పాల్గొనేందుకు మహారాష్ట్ర నుండి వచ్చారు. కుస్తీ పోటీల్లో అనేక మంది మల్ల యోధులు పాల్గొని పోటీ పడ్డారు. కుస్తీ పోటీలో గెలుపొందిన విజేతలకు వీడీసీ ఆధ్వర్యంలో నగదు బహుమతులను అందజేశారు. కుస్తీ పోటీలను వీక్షించేందుకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు చర్యలు చేపట్టారు. కామారెడ్డి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రులు ఉపాధ్యాయుల నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్ సరళిని గురువారం కలెక్టర్ పరిశీలించారు. కామారెడ్డి పట్టణంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల 173వ పోలింగ్ స్టేషన్ లో కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉదయం పూట ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. అనంతరం దోమకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఉపాధ్యాయ పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఓటింగ్ సరళి ఏర్పాట్లపై ప్రిసైడింగ్ సెక్టరల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లాలోని పోలింగ్ సరళిని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సింధు శర్మ, అదనపు కలెక్టర్లు వివిక్టర్, శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ అండ్ టీచర్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యుయెన్సీ కోసం ఓటింగ్ నడుస్తుంది. టోటల్ 41 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీంట్లో 13 కామన్ పోలింగ్ స్టేషన్స్ ఇంక్లూడెడ్ ఉన్నాయి. ఓటింగ్ కోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓటింగ్ ఇప్పుడు పీస్ఫుల్గా నడుస్తుంది. ఎంసీసీ టీమ్స్ యాక్షన్లో ఉన్నాయి. తర్వాత ఐ రిక్వెస్ట్ ఆల్ ఓటర్స్ టు కమ్ అండ్ యూజ్ దేర్ రైట్ టు ఓట్. ఓటింగ్ 8 AM to 4 PM వరకు ఉంటుంది. సో 4 PM వరకు ఓటింగ్ చేయాలి. అన్ని అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వీఆర్ ఎన్ష్యూరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ కామారెడ్డి డిస్ట్రిక్ట్. నసీరాబాద్ మండల పరిధిలోని దుర్గి శివారులో గల శ్రీ 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 సోమలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మహాశివరాత్రి ఉపవాస దీక్ష విరమణ చేపట్టారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం సైతం పోచారం కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నసీరాబాద్ సోమలింగేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు, బాన్సుల నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడి నుండి నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల పరిధిలోని కారేగాం గుట్టపై వెలసిన స్వయంభూ శివాలయ ఆలయానికి చేరుకున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి 11వ అఖండ శివనామ సప్తాహ కార్యక్రమంలో పాల్గొని శివలింగాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డికి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ శివుని యొక్క ఆశీస్సులు బాన్సువాడ నియోజకవర్గ ప్రజలపై ఉండి ప్రతి ఒక్కరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. పోచారం శ్రీనివాసరెడ్డి వెంట పోచారం శంభురెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, బాన్సువాడ నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. దేశంలో మతోన్మాదం అతి ప్రమాదకరంగా మారి దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ నాశనం చేస్తుందని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకు గురువారం నాడు జిల్లాకు చెందిన సిపిఐఎంఎల్ మాస్లైన్ శ్రేణులు భారీగా బయలుదేరారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సెక్యులర్ ప్రజాస్వామ్యం రాజ్యాంగానికి వ్యతిరేకంగా తన ఎజెండాను అమలు చేస్తూ మత ఉద్రిక్తతలను పెంపొందిస్తోందని అన్నారు. మనుషుల మధ్య ఘర్షణలు పెంపొందిస్తూ అల్లకల్లోలం సృష్టిస్తోందని అన్నారు. నిజమైన దేశభక్తులు, రాజ్యాంగం పరిరక్షకులు మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని అన్నారు. అందులో భాగంగానే ఢిల్లీలో సిపిఐఎంఎల్ మాస్లైన్ జాతీయ స్థాయి సదస్సును నిర్వహిస్తోందని అన్నారు. జాతీయ సదస్సుకు వెళ్లిన వారిలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి రామకృష్ణ, ఆర్మీ డివిజన్ కార్యదర్శి బి దేవారాం, సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, జిల్లా నాయకులు బి మల్లేష్, సారు సురేష్, గుమ్మల గంగాధర్, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేందర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి జి సురేష్, పిఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వి గోదావరి, జిల్లా ఉపాధ్యక్షురాలు వి సత్యవ, బి గంగమణి, పివైఎల్ జిల్లా అధ్యక్షులు ఎండి అనేస్, పార్టీ జిల్లా డివిజన్ మండల నాయకులు జి కిషన్, బి బాబర్ణ, బి కిషన్, ఈ రమేష్, జి అరవింద్, ఎల్ ప్రకాష్, ఏ నర్సక్క, జి పద్మ, బి మానస, జి ప్రణీత్ తదితరులు ఉన్నారు. కేంద్ర కమిటీ పిలుపు మేరకు 2014 అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రజా సమస్యలన్నింటినీ విస్మరించి మతోన్మాదాన్ని, కులోన్మాదాన్ని రెచ్చగొడుతూ మూడోసారి అధికారంలోకి వచ్చిన సందర్భంగా ఏదైతే ప్రజా సమస్యల పరిష్కారం అదే సమయంలో తను ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ అమలు చేయాలని, అట్లాగే ప్రతిపక్షాల గొంతు నొక్కే విధానానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఏదైతే బీజేపీ ఈరోజు అనుసరిస్తున్న ఫాసిస్టు చర్యలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో 28 ఫిబ్రవరి రోజున సెమినార్ నిర్వహిస్తూ ఉంది ఢిల్లీలో. ఈ ఢిల్లీ సెమినార్కు నిజామాబాద్ జిల్లా కమిటీ తరఫున సిపిఐఎంఎల్ మాస్లైన్ ఈ తరలి వెళ్తూ ఉంది. అదే సమయంలో ఈరోజు ఫాసిస్టు చర్యల్ని ఎదుర్కోవడానికి, దాన్ని ఓడించడానికి, ఐక్య ఉద్యమాలు నిర్మించడానికి మాస్లైన్ ఇలా ముందడుగు వేస్తూ ఉంది. కలిసి వచ్చే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, అట్లాగే లౌకికవాదాన్ని రక్షించుకోవడం కోసం, మతోన్మాద వ్యతిరేక చర్యల కోసం వ్యతిరేకంగా పోరాటానికి పిలుపునిస్తా ఉంది. ఈ జాతీయ సదస్సును జయప్రదం చేయాలని మేము ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్ల సందర్శనకు వెళ్లిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ మెడలో ఉన్న కాషాయ కండువా తీయాలని పోలీసులు సూచించారు. ఇది పార్టీకి సంబంధించినది కాదని, కాషాయ కండువాని ప్రాణం పోయినా సైతం లెక్క చేయను, కానీ కండువా మాత్రం తీయనని దినేష్ స్పష్టం చేశారు. నిజామాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి పర్యవేక్షించారు. ఈ క్రమంలో ముబారక్ నగర్ లోని పోలింగ్ బూత్ ని సందర్శించే సమయంలో పోలీసులు చేరుకుని జిల్లా అధ్యక్షులు దినేష్ మెడలో ఉన్న కాషాయ కండువా తీయమన్నారు. నా ప్రాణం పోయినా కాషాయ కండువా తీయబోనని దినేష్ ఖరాఖండిగా తేల్చి చెప్పారు. కొద్దిసేపు అక్కడ పోలీసులతో వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికలకు తాము పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తున్నా కానీ పోలీసులు అత్యుత్సాహం ఎందుకు ప్రదర్శిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పార్టీ కండువాలు కానీ జెండాలు ఎక్కడా వాడటం లేదన్నారు. కాషాయ కండువా కప్పుకుంటే ఎందుకు అభ్యంతరమన్నారు. తమ కార్యకర్తలను ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఊరుకోబోని హెచ్చరించారు. కాబట్టి నాకు మీకు గొడవద్దు, మేము కాషాయ కండువా మాత్రం దియ్యం. గొడవ పడతలేము, నేను కాషాయ కండువా మాత్రం దియ్యం. కాషాయ కండువా దియ్యం. మీరు ఏసీపీ చెప్పుకోరు, సిపి చెప్పుకోరు, వాళ్ళకి చెప్పుకోరు, మేము మాత్రం దియ్యం కాషాయ కండువా. ఇది ఫిక్స్. ఈయనే కూర్చుంటున్నాం, కాషాయ కండువా దియ్యం అని చెప్పి. కాషాయ కండువా ఇది కాషాయం,
ఇందులో ఏ పార్టీ లేదు. వాళ్ళని కూడా కాంగ్రెస్ వాడికి ధైర్యం ఉండి చేసుకోవాలి. పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలాంటి అవాంతరం ఏర్పడకుండా జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా 81 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ కొనసాగింది. సమీకృత కార్యాలయంలో జిల్లా పరిధిలో పోలింగ్ కేంద్రాలలో జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. నిజామాబాద్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. నిజామాబాద్ జిల్లాలో పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 31,571 మంది ఓటర్లు ఓటు వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేశారు. అలాగే ఉపాధ్యాయ నియోజకవర్గ ఓటర్లు 3,751 మంది కోసం ఏర్పాట్లు చేశారు. పట్టభద్రుల నియోజకవర్గానికి 48 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ సెగ్మెంట్ కు 33 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాలలో జరుగుతున్న ఓటింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వారీగా సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిపారు. జిల్లాలో 33 మండల కేంద్రాలతో పాటు మున్సిపల్ పట్టణాలలో ఓటర్ల సంఖ్యకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల సమయానికి పట్టభద్రుల నియోజకవర్గానికి 49.93%, ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 66.22% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. నందిపేట్ మండల వ్యాప్తంగా శివరాత్రి పర్వదిన వేడుకలను భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ఎటు చూసినా శివనామ స్మరణమే మారుమోగింది. ఆలయాల వద్ద అన్నప్రసాద వితరణ జరిపారు. నందిపేట్, డొంకేశ్వర్ మండలాలలో మహాశివరాత్రిని పురస్కరించుకుని భక్తులు ఉదయం నుండే తండోపతండాలుగా ఆలయాల వద్ద సందడి చేశారు. మండల కేంద్రంలోని నందికేశ్వర, కేదారేశ్వర, నవరత్నాల సాంభయ్య, బ్రహ్మంగారి ఆలయాలలో ఆలయ కమిటీలు మహా అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే అతి పురాతనమైన ఉమ్మడ ఉమామహేశ్వర ఆలయంలో శివభక్తుల శివనామ స్మరణలతో కిటకిటలాడింది. ఉదయం నుండే భక్తులు ప్రత్యేక పూజలు, యజ్ఞాలతో ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేసిన మహా అన్నదానాలలో ఉపవాస దీక్షలను విరమించారు. పలుకుట్ట కేదారేశ్వర ఆశ్రమంలో ఎటు చూసినా నలుదిక్కుల శివనామ స్మరణతో మారుమోగింది. హంపి పీఠాధిపతి విద్యారణ్య స్వామి చేతుల మీదుగా 1,00,000 రుద్రాక్ష అర్చనలను 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమం అనంతరం ఆశ్రమ వ్యవస్థాపకులు మంకిరాములు మహారాజ్ రుద్రాక్షలను భక్తులకు అందజేశారు. బ్రహ్మాధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదా శివో సమర్పయామి. భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతేర్దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతో దేవాయ నమః, భవస్య దేవసమజ్ఞే నమః, సర్వస్య దేవసమజ్ఞే నమః. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను చెడగొట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం నడుచుకుంటోందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కేసీఆర్ పై విమర్శలు చేయని రోజంటూ లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ నడుచుకుంటున్నారని తెలిపారు. కాగ్ నివేదిక వెల్లడించిన విషయాలను ఆమె తెలియపరిచారు. భవన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విలేకరుల సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత ప్రధానిని కలిసిన తర్వాత కేటీఆర్ పై కేసులు పెడతామని రేవంత్ రెడ్డి అంటున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయడమే తప్ప సీఎం కు ఇంకో ఆలోచన లేదన్నారు. కల్వకుంట్ల కుటుంబం అంటే కట్టుబాట్లతో కూడిన కుటుంబం అన్నారు. మా కుటుంబంలో అధికారికంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో ఎన్నికై ప్రజాసేవ చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంగా ఉన్న కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలన్నది సీఎం దురాలోచన అని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి తెలంగాణకు రక్షణ కవచంగా ఉన్న బీఆర్ఎస్ పై కుట్రలు చేస్తున్నాయని తెలిపారు. నెలకు 6,500 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నామని సీఎం అబద్దాలు చెబుతున్నారన్నారు. కాగ్ నివేదిక ప్రకారం ఏ నెల కూడా 2,600 కోట్లకు మించి వడ్డీ కట్టలేదని స్పష్టం చేశారు. మరి 6,500 కోట్లు కడుతున్నామని సీఎం ఎందుకు అబద్దాలు చెబుతున్నారు అని ప్రశ్నించారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కనీసం ఇప్పుడైనా నిజాలు చెప్పాలన్నారు కవిత. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్న పరిపాలన చేయాల్సినటువంటి అనేకమైనటువంటి అంశాలున్నా, కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అనేకమైనటువంటి విషయాలున్నా కూడా వారిని కేవలం కేసీఆర్ గారిని విమర్శించేటటువంటి పని మాత్రమే పెట్టుకున్నారు. వారిని ఏమంటారంటే, ఇప్పటికీ కూడా కేసీఆర్ గారు చేసినటువంటి అప్పులకు మిత్తి మేము నెలకు 6,500 కోట్లు కడుతున్నామని చెప్పుకొచ్చారు. నేను ఇది కాగ్ రిపోర్ట్ చూపిస్తున్నా మీ అందరికీ. ఇది నా సొంత కవిత్వం కాదు, బీఆర్ఎస్ పార్టీ కవిత్వం కాదు, కాగ్ రిపోర్ట్ చూపిస్తూ ఉన్నాం. ఈ కాగ్ రిపోర్ట్లో మొత్తం 2024-25కి మన ప్రభుత్వం 10 నెలల యావరేజ్ ఇచ్చిరు. వీళ్ళు దీనికి కంప్లీట్గా కేవలం మిత్తి కోసం, అప్పుల మీద మిత్తి కోసం కట్టింది 22,000 కోట్లు. యావరేజ్గా ప్రతి నెల లెక్క కూడా ఉన్నది. అన్ని 10 నెలలు నేను బాగా స్పష్టంగా చూసిన. మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పిరు ఈ మాట అని. ఏ నెలలో కూడా
2600కు మించి ఒక్క నెలలో కూడా డబ్బులు కట్టలేదు ప్రభుత్వం. మరి ముఖ్యమంత్రి గారు 6500 కోట్లు కడుతున్నాం నెలకని ఎందుకు చెప్తా ఉన్నారు మిత్తి? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు? మీరు అబద్ధాలు కంటిన్యూస్గా చెప్పి కేసీఆర్ రాష్ట్రానికి 7 లక్షల కోట్ల పైసలు అప్పు చేసిండని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిజాలు చెప్పాలి కదా. ఎందుకంటే మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి అసెంబ్లీలో కౌన్సిల్లో మీకు నిరూపించినాం అన్ని కాగితాలు చూపించి. 4.3 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన మాట వాస్తవం. దాంట్లో ఖర్చు ఎట్లా పెట్టినాం, ఎన్ని ప్రాజెక్టులు కట్టినాం, అన్ని అంశాలు కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా పదే ముఖ్యమంత్రి గారు చెప్పిన అబద్ధాలనే చెప్తూ వాటిని నిజం చేస్తామేమో లేకపోతే నిజమైపోతాయేమో అనేటటువంటి ఒక భ్రమలలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఓ పక్క అప్పులు, ఇంకో పక్క ఆదాయం. ఎంత దారుణం అంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలన చేసే ముఖ్యమంత్రికి ఎంత ఆదాయం వస్తుందన్న విషయం అయితే ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా. ఆయన ఏమంటారు, రాష్ట్రానికి 18,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్తున్నారు. మళ్ళీ నేను ఇదే కాగ్ రిపోర్ట్ చూపిస్తూ ఉన్నా. ఇందులో స్టేట్స్ ఓన్ రెవెన్యూ అన్నది కూడా సపరేట్గా చూపించింది. దాంట్లో కాగ్ ఏం చెప్తుందంటే యావరేజ్గా చూసుకున్నట్టయితే 12,000 కోట్ల పైచీలకు ఆదాయం రాలేదు ఈ రాష్ట్రానికి. శివరాత్రి పర్వదినాన ఉపవాస దీక్షలు ఆచరించిన ప్రజలు మరుసటి రోజు విరమించారు. నవిపేట్ మండలం నాలేశ్వర గ్రామంలోని రాజరాజేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు. మహాశివరాత్రి సందర్భంగా బుధవారం నాడు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు గురువారం ఉదయాన్నే నాలేశ్వర గ్రామంలోని అతి పురాతన రాజరాజేశ్వర ఆలయానికి చేరుకుని అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న పూజ నిర్వహించిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉపవాస దీక్షను విరమించేందుకు భక్తులు పెద్ద ఎత్తున నాలేశ్వర గ్రామానికి చేరుకుని రాజరాజేశ్వరుని దర్శించుకుని ఉపవాస దీక్షను విరమించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ మహాశివరాత్రి సందర్భంగా 2వ రోజు 12,000 మంది భక్తులు రాజరాజేశ్వరుని దర్శించుకున్నారు అని అన్నారు. ఈ సంవత్సరం 25 క్వింటాళ్ల బియ్యంతో అన్న ప్రసాదాల వితరణ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రమేష్, సాయినాథ్, నవీన్, రాజు, రాములు, రాజేందర్, శ్యామ్, సొసైటీ చైర్మన్ హనుమాన్లు, మాజీ సర్పంచ్ సరీన్, మాజీ ఉప సర్పంచ్ లక్ష్మణ్, యువజన నాయకులు ఆర్మూర్ శ్రీనివాస్, చిన్నదొడ్డి ప్రవీణ్, భక్తులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి ఈరోజు నిన్న మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది గ్రామాభివృద్ధి కమిటీ వారి తరఫున. ఈరోజు సుమారు 20 క్వింటాల రైస్తో ఇక్కడ గ్రామాభివృద్ధి కమిటీ వారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సుమారు 20 నుంచి 25,000 మంది భక్తులు ఈరోజు అన్నదాన కార్యక్రమం పాల్గొని అన్నదాన ప్రసాదం స్వీకరించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా దినదిన అభివృద్ధి చెందినట్టు గతంలో 18 క్వింటాలు, ఇప్పుడు గత సంవత్సరం 19, ఇప్పుడు 20 దినదిన అభివృద్ధి చెందుతుంది. అలాగే చుట్టుపక్కల గ్రామాలు మరియు మహారాష్ట్ర మరియు ఆంధ్ర నుంచి కూడా ప్రజలు ఇక్కడ కోడెముక్కలు చెల్లించుకోవడానికి మరియు అభిషేకాలు, అర్చనలు చేసుకోవడానికి వస్తారు. అలాగే ప్రతి సోమవారం కూడా ఊరంతా ఉపవాసం ఉండి అర్చనలు, అభిషేకాలు చేస్తారు. ప్రతి నెల కూడా మాస శివరాత్రి ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి నెల మహాశివరాత్రి కార్యక్రమం నిర్వహించి అభిషేకాలు, అన్న పూజలు, అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి నెల ఏర్పాటు చేస్తాము. మహాశివరాత్రి తరఫున మహాశివరాత్రి ఈ రోజున ఇట్టి కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో కూడా పాల్గొని ప్రతి నెల మహాశివరాత్రి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. నాలేశ్వర గ్రామంలో శివాలయం దినదిన అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే వేములవాడ ఉన్న రాజన్నను తమ్ముడిగా, నాలేశ్వరంలో ఉన్న రాజన్నను అన్నగా కొలుస్తారు. కాబట్టి ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నమశివాయ. మా నాలేశ్వర గ్రామం పురాతన శివాలయం. ఇక్కడ ఎస్ఆర్ఎస్పి ఇంకో గ్రామం, మా గ్రామం ఇక్కడి నుంచి పాత ఊరి నుంచి విలేజ్ గ్రామం షిఫ్ట్ కావడం జరిగింది. అప్పటి నుంచి గత కొన్ని సంవత్సరాలు ఘనంగా నిర్వహించలేకపోయారు. అక్కడ పెద్దలు అప్పటి నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని గత 12-15 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసి పెద్ద మొత్తంలో మహాశివరాత్రి వేడుకలు దినదినంగా ఘనంగా జరపడం జరుగుతుంది. గత ఈ 5 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల నుంచి గజస్తంభం ఏర్పాటు చేయడం, శివాలయానికి రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయడం, ఈ మధ్య కాలంలో ప్రహారీ గోడ నిర్మాణం చేయడం, అలాగే మన కోనేరుని పునఃప్రారంభించడం, ఇప్పుడు రానున్న
రానున్న రోజులలో ఇంకా గుడికి అభివృద్ధికి గ్రామ ప్రజలు ఎంతో తోడ్పడుతున్నారు. దాతల సహకారం కూడా ఎంతోగా ఉంది. ఎవరైతే దాతలు ముందుకొచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని వాళ్ళ మొక్కులు తీరినా కొద్దీ వాళ్ళు ఇంకా దాతలు సహాయం చేస్తూనే ఉన్నారు. కాబట్టి శివాలయంలో గొప్ప శివుని ఆశీస్సుల వల్ల ప్రతి ఒక్కరు శివాలయాన్ని దర్శించుకొని ఈ శివరాత్రి ఘనంగా నిర్వహించిన ఈడీసీ సభ్యులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ శివరాత్రి సందర్భంగా విచ్చేసిన భక్తులందరికీ శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని అలాగే నిజామాబాద్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో కరీంనగర్ పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ప్రజా ప్రతినిధులు పట్టభద్రులు జిల్లా కలెక్టర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ల వద్ద క్యూ లైన్లు దర్శనమిచ్చాయి. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రూరల్ శాసనసభ్యులు భూపతిరెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దాదనగారి విఠలరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో గల ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ నెంబర్ 122లో వీరు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం వరకు మందకోడిగా సాగిన పోలింగ్ పట్ల రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ మిగిలిన సమయంలో గ్రాడ్యుయేట్లు పోలింగ్ బూత్ కు చేరుకుని ఓటు వేయాలని సూచించారు. సాధారణ ఎన్నికల మాదిరి ఎమ్మెల్సీ ఎన్నికలలో సైతం పోలింగ్ కేంద్రంకు చేరుకుని వరుస క్రమంలో నిలబడి ఓటు వేశారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఇదే పరిస్థితి దర్శనమిచ్చింది. పట్టభద్రుల ఎన్నిక పోలింగ్ జరుగుతూ ఉన్నది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఓటర్స్ కనీసం 3,55,000 పోలింగ్ ముమ్మరం జరుగుతూ ఉన్నది. నేను ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఓటర్స్ను కోరేది ఏంటంటే మనకు డబ్బు పరపతి అది ముఖ్యం కాదు. ప్రజాసేవ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీంట్లో వాళ్ళని మీరు ఖచ్చితంగా ఎన్నుకోవాలా. హ్యావ్స్ నాట్ హ్యావ్స్, డబ్బు ఉన్నోళ్ళు డబ్బు లేని. ఈరోజు నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ అండ్ మెదక్ యొక్క ఈ 4 జిల్లాల పట్టభద్రులతో పాటు టీచర్ ఉపాధ్యాయుల యొక్క ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతూ ఉంది. మీకు అందరూ కూడా తెలుసు. ఈరోజు నేను నిజామాబాద్ పట్టణంలోని ఎస్ఎస్ఎఫ్ స్కూల్లో 124 బూత్లో నా ఓటును వినియోగించడం జరిగింది. మీకు అందరు కూడా ఈ సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున అందరు కూడా ఓటర్స్ అందరూ కూడా ఓటు వినియోగించుకోవడానికి రావడం జరిగింది. మరి ఓటింగ్ స్లో అవుతున్నప్పటికీ మరి ఇప్పటికే 50% ఓటింగ్ అయిందని చెప్తా ఉన్నారు. మరి ఈ సందర్భంగా నేను అందరు కూడా ఎవరైతే ఎన్రోల్మెంట్ చేసుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, మీరందరూ కూడా మరి ప్రజాస్వామ్యబద్ధంగా మనకు వచ్చినటువంటి హక్కు ఏదైతే ఉందో ఓటు హక్కును మనము వినియోగించుకొని మరి దీన్ని మనము ఎవరికైతే మనము కౌన్సిల్లో పంపిస్తామో వాళ్ళని ఎన్నుకోవాల్సింది. సిరికొండ మండలంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం నుండి పట్టభద్రులు ఓట్లు వేయడానికి బారులు తీరారు. సిరికొండ మండలంలో ఉదయం నుండి ఆయా పార్టీల నాయకులందరూ కలిసి ఆయా పార్టీల యొక్క అభ్యర్థులకు మద్దతు తెలిపారు. ఒక పక్క మండలంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి జాతర, ఇంకో పక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లతో సిరికొండ మండలంలో ప్రజల రద్దీ పెరిగింది. సిరికొండ మండలంలో మొత్తం పట్టభద్రులు 715 గాను 556, సిరికొండ మండలంలో మొత్తం పట్టభద్రులు 715 గాను 556, 25 మంది ఉపాధ్యాయులకు గాను 25 మంది ఓటు వేశారని సిరికొండ మండల రెవెన్యూ అధికారి రవీంద్రరావు తెలిపారు. సిరికొండ ఎస్ఐ ఎల్ రామ్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయని తెలిపారు. సిరికొండ మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో వెలిసినటువంటి శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పురస్కరించుకుని జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. శివరాత్రి రోజు అందరూ ఉపవాస దీక్ష ఆచరిస్తే ఇక్కడ మేకలు కోసి విందు చేసుకోవడం ఆనవాయితీ.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి ప్రాంతంలో శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి దేవాలయం స్వయంభూగా వెలుస్తుంది. ఇది అత్యంత దట్టమైన అడవి ప్రాంతంలో 2 లోయల మధ్య ఉంది. అందుకే దీనికి లొంక అని పేరు వచ్చింది. సిరికొండ మండల కేంద్రం నుండి లొంకలోకి వెళ్లేటప్పుడు పర్యాటకులకు దట్టమైన అరణ్యాలు, పూల మొక్కలు, చూపర్లను కనువిందు చేస్తాయి. అక్కడికి చేరుకోగానే ఒక విభిన్నమైన ప్రశాంత వాతావరణంలో కోతులు, నెమళ్లు స్వాగతం పలుకుతాయి. శ్రీరాముడు లంకకు వెళుతున్న సమయంలో మార్గమధ్యంలో ఇక్కడ ఇసుకతో లింగాన్ని ఏర్పరిచి శివరాత్రి పండుగను జరుపుకున్నాడని పురాణ గాథ. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి లంకకు వెళ్లాడని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున భక్తులు ఇక్కడకు విచ్చేసి తమ మొక్కులను తీర్చుకుని కోరికలను నెరవేర్చాలని ప్రార్థనలు నిర్వహిస్తారు. ప్రతి ఏటా ఆలయ కమిటీ ఈ శివరాత్రి రోజున ఉత్సవాలను నిర్వహించి జాతర మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ జాతరకు జిల్లా నలుమూలల నుండి కొన్ని వేల సంఖ్యలో భక్తులు వస్తారు. ఇక్కడ ఉన్నటువంటి కోనేరు కూడా సహజ సిద్ధంగా ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉంటుంది. ఇక్కడ శివరాత్రి రోజు మేకలు బలిచ్చి తమ మొక్కులను తీర్చుకొని తమ కోరికలను నెరవేర్చాలని ఆ మహాశివలింగాన్ని కోరుకుంటారు. అల్లుబండ మీద వేలు పెట్టి తమ కోరికలను నెరవేరుతాయా లేదా అనేది పరీక్షించుకుంటారు. కోనేరు సమీపానికి రావి చెట్లకు తేనెటీగలు ఉంటాయి. ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తే అవి శిక్షిస్తాయని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి కోతులు దేవాలయానికి భటులులాగా ఉంటాయని భక్తులు చెబుతారు. ఇక్కడ శ్రీరాముని పాదాలు కూడా మనకు దర్శనమిస్తాయి. భక్త కన్నప్ప చాలా సార్లు ఇక్కడకు వచ్చి శివలింగానికి పూజలు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఆలయంలో గర్భగుడికి ఎడమ ప్రక్కన వినాయకుడు, కుడి ప్రక్కన పార్వతీ అమ్మవారు ఉంటారు. ఈ పర్వతవర్ధిని ఆలయం అనేది కేవలం కాశీలోనే ఉంటుందని, తిరిగి ఇక్కడే ఉందని స్థానికులు చెబుతున్నారు. లొంక రామలింగేశ్వర స్వామి ఆలయం అనేది అత్యంత పురాతనమైనది. అత్యంత దట్టమైన అడవిలో మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 50 కిలోమీటర్ల దూరంలో వెలుస్తుంది. స్వయంగా శ్రీరాముడు ప్రతిష్టాపన చేశాడు కాబట్టి అత్యంత విశిష్ట గల దేవాలయం అని పేరు ఉంది. మహాశివరాత్రి ఉపవాస దీక్ష విరమణను కోటగిరి మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గల మహాజన్ శివాలయంలో జరిపారు. పలువురు దాతల సహకారంతో ఆలయం వద్ద అన్నప్రసాద వితరణ చేపట్టారు. కోటగిరికి చెందిన కీర్తిశేషులు రాజశేఖర్ తనయులు మహాజన్ విజయ్ ఆధ్వర్యంలో పోచారం కాలనీలో గల శ్రీ అభయ బసవేశ్వర ఆలయంలో శ్రీ వేద పాఠశాల కరెస్పాండెంట్ తెళ్ల రవికుమార్ ఆధ్వర్యంలో లింగాపూర్ గ్రామ శివారులో గల ఆదికేశ్ లింగేశ్వర ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ ముమ్మలనేని రాజశేఖరరావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఆలయాలలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిపి వచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీసీ కాలనీలో గల శివాలయంలో అన్నదాన కార్యక్రమం మహాజన్ విజయ్ తమ్ముడు మహాజన్ ప్రదీప్ మాట్లాడుతూ భక్తులకు మహాశివరాత్రి ఉపవాస దీక్ష విరమణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆలయం మహాజన్ శివాలయం అంటారని, ఈ శివాలయం గత 250 సంవత్సరాల క్రితం కాశీ నుండి శివలింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠాపించడం జరిగిందన్నారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో మహాశివరాత్రికి తమ కుటుంబ సభ్యులే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రతి కార్యక్రమానికి గ్రామ ప్రజలు, చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు అందరూ ఆలయంకొచ్చి ప్రత్యేక పూజలు జరిపి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహాజన్ గగన్, మాశెట్టి ఆదిత్య, ఐకేపీ సాయిబాబా, బీసీ కాలనీ విష్ణు, బ్రహ్మం, కొత్తపల్లి పుప్పాల సాయి, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు ప్రదీప్ మహాజన్. అందరికీ శివరాత్రి మరియు శివరాత్రి దీక్ష విరమణ శుభాకాంక్షలు. దీన్ని మహాజన్ మత శివాలయం అంటారు. దాదాపు 200 నుంచి 250 సంవత్సరాల క్రితము కాశీ నుంచి తీసుకొచ్చిన శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి నిరంతర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసము, శ్రావణ మాసము మరియు మహాశివరాత్రి కాక ఇతర ప్రత్యేక పర్వదినాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. అండ్ ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు అన్నదానం, దాంతోపాటు కార్తీక మాసంలో కూడా అన్నదానం నిర్వహిస్తూ ఉంటాము. అదిగాక త్వరలో ఈ మందిరాన్ని మరింత విశాలంగా చేసే ప్లాన్లో కూడా మేము ఉన్నాము. ఇంతకుముందు ఇక్కడ భక్తులు తలనీరాలు కూడా ఇక్కడ సమర్పించేవారు. సో భక్తుల కోరికలను తీర్చడానికి చాలా ప్రసిద్ధిగా, అంతేగాక ఈ గుడిని ఒకప్పుడు దొంగల గుడి కూడా అనేవారు. దొంగలు తమ దోచుకున్న మొత్తాన్ని ఇక్కడ తీసుకొచ్చి సమానంగా దేవుని సమక్షంలో పంచుకునేవారు. సో దీనికి చాలా స్థల పురాణం ఉంది. అండ్ భక్తుల కోరికలను చక్కగా త్వరగా తీర్చే దేవుడుగా చాలా ప్రసిద్ధి. సో అందరూ కూడా ఈ కార్యక్రమాలకు వచ్చినందుకు, దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు మళ్ళీ ఈ కార్యక్రమాన్ని
నవీపేట్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో పటిష్ట భద్రత మధ్య ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. 92% ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్, 78% పట్టభద్రుల పోలింగ్ జరిగినట్టు అధికారులు నిర్ధారించారు. నవీపేట్ మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తులు నిర్వహించడంతో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. మండలంలో ఉపాధ్యాయుల ఓటు శాతం 92% పోలైంది. 24 ఉపాధ్యాయులు ఉండగా 59 మంది ఓటు వినియోగించుకున్నారు. పట్టభద్రులు ఓటు శాతం 78.39% నమోదయ్యింది. మండలంలో 810 పట్టభద్రుల ఓట్లు ఉండగా 635 పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. గెలుపుపై కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటు హక్కు వినియోగించుకున్న పట్టభద్రులు, ఉపాధ్యాయులు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో 92.46% ఓట్లు నమోదైనట్టు వెల్లడించిన అధికారులు. ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తీరు పరిశీలన, పోలింగ్ పకడ్బందీగా జరిగేలా రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ సూచన. జన్నేపల్లి శివాలయం వద్ద శివరాత్రి ఉపవాస దీక్షల విరమణ, గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కుస్తీ పోటీల నిర్వహణ. ఎమ్మెల్సీ ఎన్నికల సరళిని పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. 173 పోలింగ్ స్టేషన్లో ఓటు వేసిన పాలనాధికారి. సోమేశ్వరుని కృపా కటాక్షాలు ప్రజలపై ఉండాలని పోచారం ప్రార్థన. శివరాత్రి ఉపవాస దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.